వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినంటే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షిలో వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్ర అని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు. ఆ వేధింపులు తాళలేకనే ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్లే అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు సాక్షిలు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టినారు, దానికి మా భర్త చనిపోయినాడని ఆయన భార్య సుశీలమ్మ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. ఇవన్నీ ఏమవుతారంటే నెపం వేశారు. ఈ రోజు కూడా మళ్ళీ ఇదంతా చేసి దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురదల్లాలని. అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు. తర్వాత అది కూడా తొందరలో వస్తాయి. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే కేసులో ఈ కేసులో కూడా నెంబర్ 2 వచ్చేసి గంగారెడ్డి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వివేకానంద వచ్చేటప్పుడు నారాయణ అతను కూడా 5-6 నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు. అది కూడా ఒక అనుమానాస్పదం. పోతే ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద. అభిషేక్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు. అలాంటి వ్యక్తి 3.5-4 నెలలు కోమాలో ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూనుకోలే, చనిపోయిన తర్వాత వచ్చారు. ఇవన్నీ ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది, అభిషేక్ రెడ్డిది కావచ్చు, కోవిడ్ గంగారెడ్డిది కావచ్చు, మా ఊరు శ్రీనివాసరెడ్డిది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి వరుసగా. ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు ఇప్పుడు కూడా ఇది మీద కూడా వేస్తారనే ఒక అనుమానం కంపల్సరీ ఉంది. అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూశాను అనుమానాస్పద మృతి కిందనే
తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది. దీనిపైన నేను పోలీసు వాళ్ళను మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేనిపోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి గారిని తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. రైట్. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. ఇంతకుముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా రంగంలో భార్య పూర్తి స్థాయిలో ఆరోపిస్తుంది సార్. ఆమె కేసులు నమోదు చేశారు. దాని మీద ఎటువంటి చర్యలు? ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీంతో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్ కావచ్చు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని క్షుణ్ణంగా మరింత నిశ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది. కోవిడ్ గంగాధర్ రెడ్డి తర్వాత శ్రీనివాస్ రెడ్డి కూడా గతంలో అనుమానం వ్యక్తం చేశారు. వాటికంటే కాస్త ఇప్పటి టైం బాగుంది దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దీని వెనక ఎవరున్నారో, ఎవరైనా ఉన్నారా అని ఆల్రెడీ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. దీనిపై మరికొందరు అంటే కృష్ణారెడ్డి గారి సాక్షులు ఉన్నారు. ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన రంగన్న కూడా 2 పిఎస్ఓల్ని మనము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ, సహకారం, సెక్యూరిటీ అందించడం జరుగుతుంది. సునీల్ యాదవ్ అన్ని రంగాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం. ఆ యాంగిల్స్ని కూడా వెరిఫై చేస్తాం. దీంట్లో ప్రధానంగా మనం చూసినప్పుడు 2019 నుంచి 24 వరకు ఇప్పటివరకు 5-6 మంది సాక్షులు చనిపోవడం జరిగింది. కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, దీని వెనక ఏమైనా ఉందా,
ఏ కారణాలతో చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక 5 సంవత్సరాల్లో 5-6 మంది చనిపోవడం అనేటటువంటిది ఒక విస్తుగొలిపే విషయంగా భావిస్తూ దర్యాప్తును కంటిన్యూ చేయడం జరిగింది.